హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SHR నెల్లూరు. ఇప్పుడు మనం తయారు చేయబోయే హెల్దీ రెసిపీ అయితే బెల్లంతో మైసూర్ పాక్ అండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. దీన్ని ఎలా తయారు చేద్దాము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బెల్లంతో అయితే మైసూర్ పాక్ని చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయితే శనగపిండి తీసుకున్నాను. దీన్ని కొంచెం 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. దీన్ని జల్లెడ పట్టుకోవాలండి. సాఫ్ట్గా వచ్చేలాగా జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి తీసుకున్న గ్లాస్తోనే ఒక 2 కప్పులు నెయ్యి అయితే తీసుకోవాలండి. నేను 3/4 కప్పు తీసుకుంటున్నాను. నెయ్యి వేసి బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ కప్పుతో శనగపిండి తీసుకున్న 2 కప్పులు శనగపిండికి 2 కప్పులు బెల్లం తీసుకొని ఇట్లా తీగ పాకం పట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా తీగ పాకం రావాలి. ఇలా తీగ పాకం రావాలండి. ఇలా మనం నేతితో కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఈ పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం 2 కప్పులు నెయ్యి తీసుకున్నాం కాబట్టి ఈ 2 కప్పుల నెయ్యిని కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడుకుతూ ఉంది. కొంచెం అంత తీసుకొని ఒక చిన్న ఉండలాగా రావాలండి. ఇది చూసారు కదా, ఇలా చిన్న ఉండలాగా వస్తే సరిపోతుంది. బాండికి కూడా సపరేట్ అవుతుంది. చూసారు కదా, ఇలా బాండీ నుండి సపరేట్ అవుతూ ఉంది. ఇంకా స్టవ్ కట్టేసుకొని